వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని ఆ దేవుని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీ అందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నేనైతే బాగా చేసుకున్నాం, ఎప్పటిలానే ఉగాది పచ్చడి, గారెలు, పులిహోర, పరమాన్నం, రొటీన్ అనమాట. సరే అదనమాట. నేనైతే ఎక్కువేమి వీడియోలో ఇవాళ విషెస్ మాత్రమే చెప్దాం అనుకుంటున్నా. ఇంకా మొన్న మనం స్మార్ట్ క్లోతింగ్ అని చెప్పి అందులో గ్రూప్స్ మెన్షన్ చేశాం కదా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, గ్రూప్స్ ఫిల్ అయిపోయినాయి అవుతుంది అని చెప్పి. అందుకనే నేను కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ నెంబర్కి మీకు మన దగ్గర ఏమి స్టఫ్ అవైలబుల్గా ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో రీల్స్ రూపంలోనో, యూట్యూబ్ షార్ట్స్ రూపంలోనో, అది ఇంకొక వీడియో రూపంలోనో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అది చూసి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కింద మనం ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంతకీ ఈ శారీ విషయానికి వస్తే, నా శారీ డీటెయిల్స్ చెప్పాలి కదా. మరి పండగ కదా, పండగకి కొత్త చీర కట్టుకున్నాను కదా. కొత్త చీర కట్టుకుంటే మరి దీని డీటెయిల్స్ ఇవ్వాలి కదా, శారీ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. నేనైతే పళ్ళు చిన్నగా పెట్టుకున్నాను అబ్బా. ఇదైతే ఇంటికి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీ. నాడా ఉందని గుర్రం కొంటారంటారే, అట్లానే ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు ఫ్యాబ్రిక్ కొనడానికి నాకు ఈ బ్లౌజ్ బాగా నచ్చింది. బ్లౌజ్ పీస్ తీసేసుకున్నాను ఫస్ట్. దానికి చీర అయితే లేదు. తీసుకున్న తర్వాత దానికి చీర ఎలా డిజైన్ చేద్దామని అనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు రకరకాల కలర్స్ చూపించారు. నాకు వాళ్ళు చూపించిన ఫ్యాబ్రిక్స్లో ఇది ప్యూర్ ఆర్గాన్జా అనమాట. ఇదిగోండి, ఆర్గాన్జా మీద థ్రెడ్ వర్క్, సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇది చీర అంటే మనం సహజంగా 5.5 మీటర్లు తీసుకుంటాం కదా. సో అట్లానే 5.5 మీటర్స్ కట్ చేయించుకున్నాను. దానికి లేసులు, చీర బార్డర్లో వేయడానికి లేసులు ట్రై చేశాను, చేస్తే నచ్చల. లేసులు ట్రై చేస్తే అవి నచ్చలేదు అనమాట. సో ఫైనల్గా ఏం చేద్దాము అనుకున్నప్పుడు ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ చేయించుకొని బార్డర్లో బీడ్స్ వేయించుకున్నాను. 2 లైన్లు బీడ్స్ వేయించుకొని వర్క్ చేయించుకున్నాను అండ్ సో శారీ ఇలా వచ్చింది లుక్. చాలా ప్యూర్ ఆర్గాన్జా, చాలా స్మూత్ ఉంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్. మనకి జనరల్గా ఆర్గాన్జా అంటే చాలా మందికి అది నిలబడి ఉంటుంది, అది కట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. అది ఏంటంటే క్వాలిటీకి అనమాట. ఆర్గాన్జాలో కూడా చాలా రేంజెస్ ఉంటాయి. మనకి మంచి క్వాలిటీది ఎప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి నా చీర అయితే ఇది. సో లుక్ ఇలా వచ్చింది అన్నమాట లుక్. ఇలాంటి చీరలు మీకు కస్టమైజేషన్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాంట్లో మీరు డీటెయిల్స్ అడగచ్చు, అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో అదనమాట మన చీర డీటెయిల్స్ అయితే. అది ఇంటికి ఇవాళ చూసారా, వీడియోలో విషెస్ చెప్పేసి వర్క్ కూడా చెప్పేశాను. సో అదనమాట. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇది అయిపోయిన 9 రోజులకు మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది, వడపప్పు పానకం పండుగ వచ్చేస్తుంది. సో ఇది తర్వాత మళ్ళీ ఆ పండగకి మళ్ళీ విషెస్తో అప్పుడు కలుద్దాం. విషెస్ అనేవి పండగలప్పుడు మాత్రమే వస్తాయి కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్స్లో కూడా చెప్పండి. సరే, ఇంకో